తప్పకుండా మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తామని. మిగిలిపోయిన అసంతృప్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెంటనే మా డిపార్ట్మెంట్కు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడైతే ఇన్కంప్లీట్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వారికి నిధులు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటాం. వారు మరి రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడెక్కడైతే ఇన్కంప్లీట్ ఉందో అక్కడక్కడ మరి వాటిని అన్నిటిని కూడా పూర్తి చేసే కార్యాచరణ తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు హరీష్ రావు గారు ఏసీడీపీకి సంబంధించిన అంశం విషయంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కార్యక్రమం విషయంలో కానీ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వం పరిశీలన తప్పకుండా తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1530 గౌరవ హెల్త్ మినిస్టర్. Speaker sir, the district-wise details of all model schools in the state of Telangana as annexure. All the model schools in the state of permanent buildings and labs. Answer to C does not arise. Answer to D, no sir. శ్రీ మందుల సామిల్ గారు. స్పీకర్ గారికి ధన్యవాదాలండి. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1952లో మొదటి ఎన్నిక జరిగిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి అంచెలంచెలుగా ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు నడపాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో భాగంగా 1962లో మాకు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో మేము కూడా చదువుకున్నాం. ఇప్పటికి 75 ఏళ్ళైంది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా హాస్టల్ పెట్టడం జరిగింది. ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు